వెల్కమ్ టు జిజ్ఞాస. ఈరోజుటి సెషన్లో మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సిరీస్లో భాగంగా అవరేజ్ అండ్ అవరేజ్ ఏ ఒక ఫంక్షన్స్ అంటే అవరేజ్ ఎలా చేయాలి, అలాగే అవరేజ్ ఏ ఒక ఫంక్షన్ ఉపయోగం ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ సెషన్స్లో మనం డిస్కస్ చేసినట్లు కౌంట్ అండ్ కౌంట్ ఏ ఎలా పనిచేస్తాయో ఇక్కడ అవరేజ్ అండ్ అవరేజ్ ఏ కూడా అలాగే పనిచేస్తుంది. ఫస్ట్ అవరేజ్ అనే ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో అవరేజ్ అనేది ఆర్థమెటిక్ మీన్ని ఐడెంటిఫై చేసేటువంటి ఒక ఎక్సెల్ ఫంక్షన్. సో ఇది బేసిక్ ఫంక్షన్గా చెప్పుకోవచ్చు అండ్ ఇట్స్ ఏ క్వైట్ వెరీ యూస్ఫుల్ ఫంక్షన్ అనమాట అవరేజ్ అనే ఫంక్షన్. మనకు కొన్ని వాల్యూస్ ఉన్నట్లయితే దాంట్లో ఉన్న మీన్ని అంటే మధ్యగతంను ఐడెంటిఫై చేయడానికి ఈ అవరేజ్ అనే ఫంక్షన్ని వాడుతుంది. అవరేజ్ ఫంక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవరేజ్ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే యాజ్ ఆర్గ్యుమెంట్గా మనం అవరేజ్ అనే ఫంక్షన్ రాసి ఆర్గ్యుమెంట్గా మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఎన్ని వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేసామో ఆ వాల్యూస్ యొక్క అవరేజ్ మనకి ఫైండ్ చేయడం జరుగుతుందన్నమాట ఎంఎస్ ఎక్సెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది, ఏ అండ్ బి యొక్క వాల్యూస్ కొన్ని తీసుకున్నాం. సో దీంట్లో చూడండి హెలో అనే వర్డ్ అండ్ ఫాల్స్ అనే వర్డ్, ఈ రెండు వర్డ్స్ కూడా ఏ అనే కాలంలో ఇక్కడ నెంబర్ని కలిగి లేవు. సో అవరేజ్ అనేటువంటి ఫంక్షన్ ఎప్పుడైనా కానీ నాన్ నెంబర్స్ని స్కిప్ చేస్తుంది, టేక్స్ ఓన్లీ ద న్యూమరికల్ డేటా టు ఫైండ్ ద అవరేజ్ అనమాట. సో ఒకవేళ మీరు అవరేజ్ A1 to A5 అని ఇచ్చినట్లయితే అంటే ఇక్కడ ఏ అనే కాలంలో 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో ఈ 5 సెల్స్ని A1 to A5 సెల్స్ని మనం ఇన్పుట్గా అవరేజ్ ఫంక్షన్కి ఇచ్చినట్లయితే రిజల్ట్ మనకు 20 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ A1లో 10 ఉంది, A3లో 20 ఉంది, A5లో 30 ఉంది. సో 10 + 20 + 30 ఈ 3 వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ అక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3తో కనుక మనం డివైడ్ చేసినప్పుడు ఈ 20 వీటి యొక్క మీన్ కావడం జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ హలో అనే వర్డ్ని ఫాల్స్ అనే వర్డ్ ఈ రెండు కూడా నాన్ న్యూమరికల్ కాబట్టి ఈ రెండింటిని కూడా స్కిప్ చేయడం జరిగిందనమాట. సో ఇది అవరేజ్ యొక్క ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. సో అవరేజ్ని ఈ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో ఫంక్షన్ వచ్చేసి అవరేజ్ ఏ. అవరేజ్ ఏని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే అవరేజ్ ఏ కూడా అవరేజ్ ఫంక్షన్ ఎలా పనిచేసిందో అలాగే పనిచేస్తుంది. బట్ ద డిఫరెన్స్ ఈజ్ అవరేజ్ ఫంక్షన్ ఏం చేసింది, ఓన్లీ న్యూమరికల్ డేటాను మాత్రమే కన్సిడర్ చేసి న్యూమరికల్ వాల్యూస్ పైన మాత్రమే ఆర్థమెటికల్ మీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ అవరేజ్ ఏ అనేది న్యూమరికల్ వాల్యూస్తో పాటు నాన్ న్యూమరికల్ ఉన్నప్పటికీ అంటే టెక్స్ట్ ఆర్ లాజికల్ డేటా ఉన్నప్పుడు ఆ లాజిక్స్ పైన కూడా అవరేజ్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఈ ఫంక్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, అవరేజ్ ఏ అండ్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్గా మనకు కావాల్సినటువంటి వాల్యూస్ని నెంబర్ ఆర్ నాన్ నెంబర్ ఏది ఇచ్చినా కానీ నాన్ నెంబర్ కూడా అవరేజ్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో సేమ్ డేటా సెట్ని మనం యూజ్ చేసినట్లయితే ఇందాక అవరేజ్ ఫంక్షన్ పైన ఈ డేటా సెట్ని వాడినప్పుడు ఏవైతే నాన్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో అవి అవరేజ్ ఫంక్షన్ స్కిప్ చేయడం జరిగింది. బట్ అవరేజ్ ఏ ఫంక్షన్ కనుక అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకు ఈ అన్ని ఫంక్షన్స్ కూడా అంటే A1 నుంచి A5 వరకు ఉన్న అన్ని వాల్యూస్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా చేస్తుంది అంటే ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఈ ఫంక్షన్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. 10 20 30 వీటిని డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే నాన్ నెంబర్ వాల్యూస్ ఉన్నాయో లైక్ హలో కానీ ఫాల్స్ కానీ. సో ఇక్కడ హలో అనేది స్ట్రింగ్ అంటే ఒక టెక్స్ట్గా తీసుకుంటాం. సో టెక్స్ట్కి 0 నెంబర్ని అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫాల్స్ కూడా ఇది లాజికల్ డేటా కాబట్టి ఫాల్స్ని 0గా తీసుకుంటారు, ట్రూ కనుక ఉన్నట్లయితే 1గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ని కూడా 0గా తీసుకోవడం జరుగుతుంది. అంటే 10 ప్లస్ హలో అనే వర్డ్ ఆల్వేస్ ఎనీ స్ట్రింగ్ లేదా టెక్స్ట్ ఉంది అంటే ఆల్వేస్ ఇట్ టేక్స్ యాజ్ అ 0 ప్లస్ 20ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటుంది. 20 ప్లస్ ఫాల్స్ ఉంది, ఇది లాజికల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి లాజికల్లో ఫాల్స్ ఈక్వల్స్ టు 0, ట్రూ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఇక్కడ ట్రూ కనుక ఉన్నట్లయితే 1 తీసుకునేది, ఫాల్స్ ఉంది కాబట్టి 0 తీసుకుంటుంది, ప్లస్ 30 యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటుంది. సో ఇవన్నిటిని కూడా జమ చేస్తే మనకి 10 + 20 + 30 60 అవుతుంది. 60 + 0 + 0 కూడా 60 అవుతుంది కాబట్టి 60 డివైడెడ్ బై 5గా తీసుకోవడం జరుగుతుంది. 5 12 60 కాబట్టి మనకు అవరేజ్ లేదా ఆర్థమెటిక్ మీన్ అనేది 12గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ రెండు వాల్యూస్ని కూడా కన్సిడర్ చేసుకొని అంటే నాన్ నెంబర్ వాల్యూస్ని కూడా కన్సిడర్ చేసుకోవడం జరిగింది.
టెక్స్ట్ ప్లేస్లో 0 తీసుకోవడం జరిగింది, అలాగే ఫాల్స్ ప్లేస్లో కూడా 0ని తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ ఫాల్స్ కాకుండా ట్రూ అనే వాల్యూ కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ 1 తీసుకోవడం జరిగేది. సో ఈ రకంగా అవరేజ్ ఏ అనేది వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ని ఒకవేళ మనం ఎక్సెల్ పైన అప్లై చేస్తే ఇక్కడ సేమ్ డేటా ఉంది. ఈ సేమ్ డేటా పైన మనం ఒకసారి అప్లై చేద్దాం. అవరేజ్ అనే ఫంక్షన్ అప్లై చేద్దాం. అవరేజ్ మీరు ఏ అనే కాలంలో ఉన్న వాల్యూస్ A3 to A7 ఇవ్వడం వల్ల మనకు వచ్చే వాల్యూస్ 20 రావడం జరిగింది. సో ఈ 20 ఎలా వచ్చింది? 10 ప్లస్ 20 ప్లస్ 30 ఓకే 60 అండ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి 3 కాబట్టి 60 డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇది మాన్యువల్గా మనం చేసేటువంటి మెథడ్, అవుట్పుట్ ఆఫ్ అవరేజ్ ఫంక్షన్. ఇంకొకటి అవరేజ్ ఏ ఫంక్షన్. ఈ అవరేజ్ ఏ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు అవరేజ్ ఏ అండ్ సేమ్ డేటా ఐటెం తీసుకుందాం. రైట్, యావరేజ్ ఏని తీసుకున్నప్పుడు మనకు 12 రావడం జరిగింది. సో ఈ 12 ఎలా వచ్చింది అంటే 10 ప్లస్ 20 ప్లస్ 30 60 ఎలా అయితే ఉందో అది యాజిటీస్గా తీసుకుందాం. ప్లస్ హలో అనే వర్డ్కి 0 తీసుకోవడం జరిగింది. అలాగే ఫాల్స్ అనేది కూడా 0 కాబట్టి 0 తీసుకోవడం జరిగింది. సో వాటికి 0 ప్లస్ 0ని కూడా యాడ్ చేసాం. సో అక్కడ ఎలాంటి తేడా అనేది రాదు 0 యాడ్ చేసినప్పుడు. ఇక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ కౌంట్ కనుక చూసినట్లయితే 5 అవుతాయి. ఇందాక అవరేజ్ ఫంక్షన్ ద్వారా చూసినప్పుడు కౌంట్ 3 మాత్రమే అయింది, ఇక్కడ కౌంట్ 5 అవుతుంది. కాబట్టి 5తో కనుక మనం చూసినట్లయితే 60/5 చూస్తే మనకు 12 అనేది మీన్గా రావడం జరుగుతుంది. సో అవరేజ్ ఏ ద్వారా మనం చేసినప్పుడు మీన్ వచ్చేసి 12 అయింది. ఇన్ కేస్ ఫాల్స్ కాకుండా ట్రూ కనుక తీసుకుంటే చూడండి 12.2 రావడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ట్రూని 1గా కన్సిడర్ చేస్తుంది. చూసారు కదా, 1 ఎంటర్ చేయగానే 61 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12.5 అనమాట. అంటే లాజికల్ ఎక్స్ప్రెషన్లో ట్రూ కనుక ఇచ్చినట్లయితే అది 1గా తీసుకుంటుంది, ఫాల్స్ కనుక ఇచ్చినట్లయితే 0 తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం అవరేజ్ ఫంక్షన్లో మాత్రం మీరు ట్రూ ఇచ్చినా ఫాల్స్ ఇచ్చినా ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే ద రేంజ్ ఈజ్ ద సేమ్ A3 to A7. అవరేజ్ ఫంక్షన్లో అదే ఇచ్చాము, అవరేజ్ ఏ ఫంక్షన్లో కూడా A3 to A7 ఇచ్చాము. బట్ అవుట్పుట్లో మాత్రం మనకు డిఫరెన్స్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద లాజిక్ బిహైండ్ ద అవరేజ్ అండ్ అవరేజ్ ఏ ఫంక్షన్స్. I hope you may understand this. సో మరో ఫంక్షన్తో మళ్ళీ కలుద్దాం.